మాస్ పల్స్ పట్టేసిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ముందుంటాడు. యాక్షన్ సీన్లని హీరోయిజం ఎలివేట్ చేస్తూ తీయడంలో బోయపాటి సాటి రారెవరు. మరో విషయంలోనూ బోయపాటి ఘనాపాటే. అదే భజన విషయంలో ఏ ఫంక్షన్ కి వెళ్లినా తనదైన స్టైల్లో మాస్ మసాలా మాటలతో అలరిస్తుంటాడు బోయపాటి. గౌతమిపుత్ర శాతకర్ణిలో అదే జరిగింది. అవ్వడానికి ఇది బాలయ్య ప్రోగ్రాం అయినా బాబు భజనకే తన స్పీచ్ అంతా వృధా చేశాడాయన. అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాబుని దేవుడే నియమించాడు అంటూ స్పీచ్ లో బోల్డని అతిశయోక్తులు వాడాడు. బాలయ్య కోసమే ఈ ఫంక్షన్ కొచ్చానని, అందుకోసం షూటింగ్ కి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని ఏవేవో చెప్పుకొచ్చాడు. అందరూ పనులు మానుకునే వెళ్లారులేవయ్యా బోయపాటి అంటూ బోయపాటిపై అప్పుడే ఓ వర్గం సెటైర్లు వేసేస్తోంది. అయినా బోయపాటి సభల్లో మాట్లాడే స్టైలే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మైకు పట్టుకోవడం దగ్గర నుంచి నిలబడే స్టైల్ వరకు హడావిడి పడిపోతుంటాడు. తనదైన ప్రత్యేక ముద్ర చూపించుకోవాలని తాపత్రయపడిపోతూ ఉంటాడు. ఆ తాపత్రయంలో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కోసారి అర్థం కాకుండా పోతోంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఫంక్షన్ కి వెళ్లి సినిమా కోసం కాకుండా ఆ ఫంక్షన్ కి తనలానే అతిథిగా వచ్చిన మరో వ్యక్తి గురించి మాట్లాడాడంటే బోయపాటి స్పీచ్ లో క్లారిటీ ఏమిటో అర్థమైపోతోంది. ఇటీవల కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్ని బోయపాటి శ్రీను తన డైరెక్షన్ లో నడిపిస్తున్నాడు. ఆ అనుబంధం పెంచుకోవడానికి, బాబుకి మరింత దగ్గరవడానికి బోయపాటి బిస్కెట్లు వేస్తున్నాడేమో.